నమస్తే వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ టాపిక్ డెంగ్యూ. డెంగ్యూ అనగానే చాలా ప్రమాదకరమైనది, ప్రాణాంతకమైనదని చాలామంది రకరకాలుగా అపోహలకు గురవుతూ ఉంటారు. అసలు ఈ డెంగ్యూ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అన్ని డిసీజెస్కి చూసుకున్నట్లయితే వ్యాక్సిన్ అందుబాటులో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తూనే ఉన్నాయి. మరి డెంగ్యూ కూడా వ్యాక్సిన్ ఉందా? ఇలాంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవాలనుకుంటే టీవీ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. బట్ టీవీ సౌండ్ని తగ్గించి కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ టీవీ5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ స్పెషలిస్ట్ డాక్టర్ సునీత అన్నారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ డెంగ్యూకి సంబంధించి చాలా అపోహల్ని నివృత్తి చేసుకుందాము, అలాగే వారిచ్చే సలహాలు సూచనలు ఏంటో కూడా తెలుసుకుందాము. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అమ్మా. చాలామందికి డెంగ్యూ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, దోమకాటు వల్ల వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అసలు డెంగ్యూ అనేది ఎందుకు వస్తుంది, ప్రధాన లక్షణాలు ఏంటి? ఈరోజు మా వ్యూవర్స్కి మీరు డెంగ్యూ గురించి ఏం చెప్పబోతున్నారు? సో డెంగ్యూ అన్నది మనము ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో కానీ మన ఇండియాలో కానీ తెలియని వినని మనుషులు ఉండరు, చాలా కామన్ అనుకోవచ్చు. డెంగీ ఇన్ఫెక్షన్ వచ్చేసి మనకి ఒక వైరస్తో వచ్చే ఇన్ఫెక్షన్, ఒక మస్కిటోతో వచ్చే ఇన్ఫెక్షన్. డెంగీ వైరస్ వచ్చేసి ఒక ఫ్లేవీ వైరస్ అంటాం. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి ఒక దోమ ద్వారా వెళ్తుంది. ఏడిస్ ఈజిప్టి అనే దోమ ద్వారా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వెళ్తుంటుంది. సో వర్షాకాలం వస్తే దోమలు ఎక్కువవుతాయి, ఆ టైంలో మనకి డెంగీ కూడా ఎక్కువవుతుంది, ఎందుకంటే దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఈ కొన్నిసార్లు చాలా ఎక్కువ మందికి వస్తుంది, కొన్నిసార్లు ఎపిడెమిక్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. జనరల్గా ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి ఎక్కువ సివియరిటీతో వస్తుందన్నమాట. డెంగ్యూ వైరసెస్ 4 రకాలు ఉంటాయి. సివియరిటీ కూడా అగైన్ వైరస్ మారుతూ ఉంటుంది కాబట్టి కొన్ని ఇయర్స్ కొంచెం మైల్డ్ ఉంటుంది, కొన్ని ఇయర్స్ కొంచెం సివియర్ వస్తుంది. ఈ డెంగ్యూ వైరస్ తోటి వచ్చే మేజర్ ఇష్యూస్ వచ్చేసి దీన్ని బోన్ బ్రేకింగ్ ఫీవర్ అంటారు. అంటే జ్వరం, కీళ్ళ నొప్పితోటి సివియర్గా వస్తుంది. మేజర్ ఇంపాక్ట్ ఫీవర్ విత్ జాయింట్ పెయిన్స్. కానీ చాలా అదర్ దాన్ జాయింట్ పెయిన్స్ చాలా సిమ్టమ్స్ వెరైటీ కూడా ఉండొచ్చు. కొంతమందికి అయితే దగ్గు, జలుబు లాంటివి వస్తాయి, బట్ అది నాట్ వెరీ కామన్. బాడీ ఎక్స్ డెఫినెట్గా ఉంటుంది. కొందరికి ఇది 3 ఫేసెస్ అని చెప్పచ్చు. ఫెబ్రైల్ ఫేస్, క్రిటికల్ ఫేస్, రికవరీ ఫేస్. ఫెబ్రైల్ ఫేస్ అంటే మనకి మొదట్లో వచ్చే ఫీవర్, జాయింట్ పెయిన్స్ ఇట్లాంటివి అనమాట. క్రిటికల్ ఫేస్ వచ్చేసి మనకి ప్లేట్లెట్స్ తక్కువవుతాయి. జనరల్గా జ్వరం తగ్గేసరికి ప్లేట్లెట్స్ కూడా తగ్గుతాయి. ప్లేట్లెట్స్ తగ్గి అట్లా 2-3 రోజులతోటి మళ్ళీ ఇంప్రూవ్ అయిపోతుంటాయి. ఇది క్రిటికల్ ఫేస్. ఈ టైంలో ప్లేట్లెట్స్ తగ్గడమే కాకుండా వేరే ఇష్యూస్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లివర్లో కొంచెం ఎఫెక్ట్ కావచ్చు, అట్లా ఇంకా ఇంటెస్టైన్స్ దగ్గర కొంచెం ఎఫెక్ట్ కావచ్చు, అసలు తిండి తినకుండా ఉండడము అట్లా ఉంటుంది. తర్వాత రికవరీ ఫేస్లో మన బాడీ ఫ్లూయిడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ 3 డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. కొందరికి సివియర్గా ఉన్న వాళ్ళకి ఈ ఫ్లూయిడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువైనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్లో నీరు చేరి ఆయాసం ఎక్కువ వస్తుంటుంది, లివర్ డిస్ఫంక్షన్ వస్తుంది, ఈ అబ్డమెన్లో కూడా నీరు ఎక్కువ చేరి, ఇంటెస్టైన్స్ చుట్టూ నీరు ఎక్కువ చేరి తిండి తినకపోవడం ఇట్లా ఉంటుంది అనమాట. సో రకరకాల సిమ్టమ్స్ రావచ్చు. రైట్ మేడం, మీతో మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. లక్ష్మి గారు, హలో అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, డాక్టర్ గారితో మాట్లాడాం. ఓకే మేడం, చెప్పండి. ఫైన్ మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం, అమ్మకి వారం రోజులుగా విపరీతమైన జ్వరం మేడం. అమ్మగారికి విపరీతంగా జ్వరం వస్తుంది. ఓకే, జ్వరము. జ్వరం కాక వేరే ఏదైనా లక్షణాలు ఉన్నాయా మేడం? తలనొప్పి, జ్వరము. ఇంజెక్షన్ చేయిస్తే అప్పటికప్పుడు తగ్గుతుంది, మళ్ళీ ఒక 2 hours తర్వాత మళ్ళీ అలాగే జ్వరం వస్తుంది. ఓకే, ఎంత టెంపరేచర్ వస్తుంది మేడం? అదైతే నాకు తెలియదు. ఆర్ఎంపీ డాక్టర్లు సరిగ్గా చూపించడం లేదు. జ్వరం ఎక్కువ ఉంది, వెళ్ళండి ముందుకు అంటున్నారు హాస్పిటల్కి. ఓకే,
ఇప్పుడు వారం రోజులుగా జ్వరం వస్తుందంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సింది ఉంటుంది. కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్లు అయితే చేయించాల్సింది ఉంటుంది. ఎందుకంటే మామూలుగా 2-3 రోజులు జ్వరం అయితే కనుక పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. కానీ బియాండ్ 3-4 డేస్ అయితే కనుక డెఫినెట్గా ఇవాల్యుయేషన్ చేయించాల్సింది వస్తుంది. జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే మనకి అబౌట్ 4-5 డేస్లో తగ్గిపోతుంది. కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ రోజులు ఉండొచ్చు. ఇట్లా ఎక్కువ రోజులు జ్వరం తగ్గట్లేదు అంటే కనుక మనకి వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా, ఏజ్ ఎంత ఉంటుంది, వేరే సిమ్టమ్స్ ఏదైనా ఉందా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందా, టైఫాయిడ్ ఉందా, మలేరియా ఉందా, వీటికన్నిటికీ కూడా టెస్ట్ చేయాల్సింది ఉంటుంది. సందర్భాన్ని బట్టి స్క్రబ్ టైఫస్ ఇట్లా వేరే ఇన్ఫెక్షన్స్ కూడా టెస్ట్ చేయాల్సింది ఉంటుంది. మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా పేషెంట్ని చూశాక ఎక్కడ ఏది ప్రాబ్లం ఉందో అని నిర్ధారించి దాన్ని బట్టి లంగ్స్లో ఉందా, కిడ్నీలో ఉందా, లేకపోతే వేరే ఏమీ కారణాలు లేకుండా ఉందా అన్నది నిర్ధారించి దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ చేయించాలండి. వారం రోజులు ఫీవర్ ఉందంటే ఇంట్లో ఉండకూడదు, కొంచెం చూపించుకోవాల్సిందే. డాక్టర్ గారు, ఇంతకుముందు కాలర్ అన్నట్లు ఫ్యామిలీలో ఒకరికి ఫీవర్ కానీ లేదంటే డెంగ్యూ వస్తే మిగతా వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉంటాయి అని భ్రమపడుతూ ఉంటారు. ఇది భ్రమే అంటారా, నిజంగా వేరే వాళ్ళకు కూడా వస్తుంది అంటారా? అసలు ఎప్పుడు మనం భయపడాలంటారు ఈ డెంగ్యూ ప్రాబ్లంతో? జనరల్గా మనం చూస్తే ఇంట్లో ఒకరికి దగ్గు, జలుబు, జ్వరం వస్తే ఇంకొకరికి కూడా రావడం అది చాలా సహజం. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ మనం రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మనం ఊపిరి పీల్చుకునేటప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అది సహజం. కాకపోతే సో ఇంట్లో చాలా మందికి ఇన్ఫెక్షన్స్ వచ్చిందంటే కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనుకుంటాం. కాకపోతే ఇప్పుడు డెంగీ లాంటి లక్షణాలు కానీ, ఈవెన్ టైఫాయిడ్ లాంటి లక్షణాలు కానీ సోర్స్ని బట్టి, ఇప్పుడు ఒకే ఇంట్లో ఉండి ఒకరికి వచ్చింది అనుకోండి డెంగీ, ఇప్పుడు మనకు దోమలు ఎక్కువ ఉంటే మనకి ఆ దోమ కుట్టి అదే దోమ ఇంకొకరికి కుడితే ఇంట్లో వేరే వాళ్ళకు కూడా డెంగీ రావచ్చు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్, ఇంట్లో ఎవరికైనా ఒకరికి టైఫాయిడ్ వచ్చిందంటే ఏదైనా ఫుడ్ కంటామినేటెడ్ ఫుడ్ తీసుకున్న దానివల్ల టైఫాయిడ్ వస్తుంది. సో అదే ఫుడ్ వేరే వాళ్ళు కూడా తీసుకొని ఉండొచ్చు కూడా. సో ఒకే ఇంట్లో చాలామంది టైఫాయిడ్ రావడం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ సోర్స్ అన్నది ఏదైతే ఉందో అది కామన్ సోర్స్ ఉండొచ్చు, మిగిలిన వాళ్ళకి కూడా అవుట్ బ్రేక్స్ లాగా రావచ్చు. సో ఇంతకుముందు డెంగ్యూ గురించి మీరు 4 స్టేజెస్ ఉన్నాయి అంటున్నారు కదా డాక్టర్ గారు, ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలంటారు? ఎలాంటి లక్షణాలు భయపెడతాయి? ఇప్పుడు వార్నింగ్ సైన్స్ అని కొన్ని అనుకుందాం. ఇప్పుడు వార్నింగ్ సైన్స్ డెంగీలో ఏముంటుంది, ఎక్కువ కడుపులో తిప్పుడు, వాంతులు రావడం, మనం తిండి తినలేకపోవడం, దానివల్ల మనకి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడం, ఆయాసం రావడం, డెంగీలో ప్లేట్లెట్స్ తగ్గొచ్చు, దానివల్ల బ్లీడింగ్ రావచ్చు, మనం పళ్ళు దోముకున్నప్పుడు రక్తం వచ్చినా, లేకపోతే మూత్రంలో కానీ మోషన్స్లో కానీ రక్తం పడినా కానీ, మన బిహేవియర్లో ఏమైనా తేడా వస్తే, ఇర్రెలవెంట్ బిహేవియర్ అట్లా ఏమైనా ఉంటే, వీటి అన్నిటి వల్ల ఈ కారణాలన్నీ వార్నింగ్ సైన్స్ అంటాం. కాఫ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, సో ఇట్లా ఏదైనా సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది వస్తుంది. డాక్టర్ అప్రోప్రియేట్ ఇవాల్యుయేషన్ చేసి అవసరమైతే అడ్మిట్ చేసి హాస్పిటల్లో చూసుకోవాల్సింది వస్తుంది. రైట్. బెంగళూరు నుంచి అపర్ణ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అపర్ణ గారు. నమస్తే మేడం. మేడం నాకు డెంగ్యూ వీక్లీ పాజిటివ్ వచ్చింది మేడం. సో మనం డెంగీ టెస్ట్ని బట్టి మనము ట్రీట్ చేయకూడదండి. ఎప్పుడైనా కానీ మన పరిస్థితిని చూసుకోవాలి. మనకు నిజంగా ఫీవర్, డెంగీ లక్షణాలు ఉన్నాయా, మనిషిని చూస్తే డెంగీ లక్షణాలు ఉన్నాయా, అండ్ ఏ టెస్ట్ చేశారు, ఎప్పుడు చేశారు అన్నది. డెంగీకి లాస్ట్ వెన్స్డే చేసామండి. చాలా ఎక్కువ హెడేక్, ఫీవర్ ఉంటుండే. సో ఇంకా టెస్ట్కి వెళ్తే వీక్లీ పాజిటివ్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ అయినాను. ఓకే. కాకపోతే నాకు బాగా స్టమక్ లో ఇప్పుడు ఇట్స్ బీన్ 1 వీక్ అయిపోయింది కాబట్టి నాకు కొంచెం తగ్గినట్టే ఉంది. కాకపోతే నాకు కడుపులో చాలా తిప్పుతున్నట్టు ఉంటుంది మేడం. ఓకే. సో డెంగీ అగైన్ టెస్ట్ల గురించి మాట్లాడితే మొదటి కొద్ది రోజుల్లో అయితే 3-4-5 డేస్ లోపల అయితే కానీ డెంగీ NS1 టెస్ట్ అనేది పాజిటివ్ వస్తుంది. అది జనరల్గా ఆఫ్టర్ 5 డేస్ నెగిటివ్ అవుతుంది. డెంగీ IgM టెస్ట్ అనేది 4-5 డేస్ తర్వాత పాజిటివ్ వస్తుంది. అండ్ అది
కొంతకాలం వరకు కొన్ని వారాలు కానీ కొన్ని నెలలు కానీ పాజిటివ్ ఉండొచ్చు. సో ఇప్పుడు మన లక్షణాలను బట్టి ఈ మధ్యనే ఫీవర్ వచ్చింటే IgM పాజిటివ్ ఉంటే మేబీ ఇట్స్ డెంగీ. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది డెంగీ IgM పాజిటివ్ 5-6 months బ్యాక్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఈరోజు పాజిటివ్ రావచ్చు, ఫాల్స్ పాజిటివ్స్ కూడా రావచ్చు. అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. డెంగీ IgG అనే టెస్ట్ అయితే ఇంతకుముందు ఎప్పుడైనా 3 years కానీ పాత ఇన్ఫెక్షన్ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్ బ్యాక్ డెంగీ వచ్చింటే అది పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు డెంగీ వచ్చినప్పుడు ఎవరికైనా కానీ ఈరోజు డెంగీ వస్తే కనుక వారం తర్వాత అంత నార్మల్ అవుతుంది అని కాదు. రికవరీ అనేది కొంచెం టైం పడుతుంది. డెంగీలో కొంచెం బాగానే సిక్ అవుతారు మనుషులు, కొన్నిసార్లు కొన్ని వారాలు పడుతుంది మళ్ళీ నార్మల్ సిక్ రావడానికి. జనరల్గా అగైన్ సివియరిటీని బట్టి కొందరికి 1 to 2 weeks పట్టచ్చు. కొందరికి జాయింట్ పెయిన్స్ అనేవైతే జనరల్గా దీని పేరే బోన్ బ్రేకింగ్ ఫీవర్. అంటే జాయింట్ పెయిన్స్ అంటే చాలా సివియర్ ఉండొచ్చు, కొందరికి 6 weeks దాకా కూడా ఉండొచ్చు. సో డెంగీ అనేది అంత మైల్డ్ ఇన్ఫెక్షన్ కాదు. వైరల్ ఇన్ఫెక్షన్ అంటే 3-4 రోజుల తర్వాత బ్యాక్ టు నార్మల్ అనుకునేంత మైల్డ్ ఏం కాదు, కొంచెం టైం పట్టచ్చు రికవరీ అవ్వడానికి. వీ హ్యావ్ టు గివ్ ద బాడీ టైమ్ టు రికవర్. వెంటనే మనము జాబ్కి వెళ్ళడము చేయలేము, కొంచెం టైం ఇవ్వాల్సింది వస్తుంది. డాక్టర్ గారు, డెంగ్యూ గురించి మీరు చెప్తూ ఉన్నారు కదా, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఏదో మామూలుగా ఫీవర్ అనుకుంటారు, అది తగ్గడానికి ఏదో RMP ఇంతకుముందు కాలర్ చెప్తూ ఉన్నారు, RMP డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, తగ్గాక ఓకే తగ్గింది అనుకుంటారు. నిజానికి డెంగ్యూ ప్రాబ్లం వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో డెంగీ అనేది ఒక వైరస్. ఈరోజు మనకి వరల్డ్లో డెంగీకి స్పెసిఫిక్గా వైరస్ అంటూ ప్రూవెన్ థెరపీ లేదు. రీసెర్చ్ అయితే జరుగుతుంది కానీ ప్రూవెన్ థెరపీ లేదు. డెంగీకి ట్రీట్మెంట్ ఏం చేస్తారు? టిపికల్గా లక్షణాలను బట్టి మామూలుగా జ్వరము, ఒళ్ళు నొప్పులు అట్లా వస్తే మనం రెగ్యులర్గా తీసుకునే పెయిన్ కిల్లర్స్ పారాసిటమాల్ వరకు తీసుకోవచ్చు. కానీ గుర్తుంచుకోవాలి, డెంగీలో ప్లేట్లెట్స్ అన్నవి రక్త కణాలు తగ్గేదానికి రిస్క్ ఉంటుంది. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకి ఏది అని తెలియదు యూజువల్గా జ్వరంతో వస్తుంటాం. సో జ్వరం వచ్చినప్పుడు పర్టికులర్గా ఈ సీజన్లో జ్వరం కానీ నొప్పులు కానీ పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. కానీ పెయిన్ కిల్లర్స్ అంటే బ్రూఫిన్ కానీ కాంబిఫ్లామ్ లాంటివి, హైఫినాక్ ఇట్లాంటి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే వాటితోటి కడుపులో ఇంటెస్టినల్ బ్లీడింగ్, కడుపు బ్లడ్ వెసల్స్ అని రప్చర్ అయ్యేదానికి రిస్క్ ఉంటుంది. ఎందుకంటే డెంగీలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ఇట్లా మందులు తీసుకుంటే అల్సర్స్ ఫామ్ అయ్యి అక్కడ బ్లీడింగ్ రావచ్చు. సో పెయిన్కి మాత్రం పారాసిటమాల్ మాత్రం తీసుకోవాలి. అదర్వైజ్ మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటాం. ఫీవర్ ఉంటే ఫీవర్కి సరిపడా మెడిసిన్స్, పారాసిటమాల్ లాంటివి. డిహైడ్రేషన్ అయితే ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, ఒకవేళ లివర్ ప్రాబ్లం ఉంటే వాటికి సంబంధించిన మందులు ఇవ్వడం కానీ, తిండి సరిగ్గా తినలేకపోతే IV ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, మరీ ఎక్కువ ప్లేట్లెట్స్ తగ్గితే స్పాంటేనియస్ బ్లీడింగ్ కావచ్చు. అంటే బాడీలో ఏమి మనం చేయకపోయినా కానీ దానంతకు తాను బ్లీడింగ్ రావచ్చు. అట్లా అయ్యేది జనరల్గా ప్లేట్లెట్స్ 10,000 కంటే తక్కువ ఉన్నప్పుడు. ఒకవేళ 10,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా ప్లేట్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో 10,000 కంటే తక్కువ ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కువవుతుంది కాబట్టి ఇవ్వాల్సింది వస్తుంది. కానీ ఒకవేళ ఆల్రెడీ బ్లీడింగ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్లో బ్లడ్ పోవడం, మోషన్స్లో బ్లడ్ పోవడం అట్లా ఉంటే 10,000 కంటే ఎక్కువ ఉన్నా కానీ కొన్నిసార్లు ప్లేట్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదర్వైజ్ సపోర్టివ్ ట్రీట్మెంట్. ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది ఒక జనరల్ అబౌట్ 7-10 days తర్వాత అని చెప్పాను. ఆ టైంలో అట్లా ప్రాబ్లమ్స్ అయితే, జనరల్గా అందరికీ కావు, కొంతమందికి అవుతాయి. అట్లా ప్రాబ్లమ్స్ అయితే మాత్రం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇచ్చినా కూడా ప్రాబ్లం, తక్కువ ఫ్లూయిడ్స్ ఇచ్చినా కూడా ప్రాబ్లం. కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాల్సింది వస్తుంది. ఇంకొకటి మొదట్లో కొన్నిసార్లు హీమో కాన్సన్ట్రేషన్ అని జరుగుతుంది. అప్పుడు మనకి కైండ్ ఆఫ్ డీహైడ్రేషన్ లాగా అనుకోండి, అప్పుడు కొంచెం ఎక్కువ ఫ్లూయిడ్స్ కూడా ఇవ్వాల్సింది వస్తుంది. సో దట్ బ్లడ్ డజంట్ క్లాట్ ఆఫ్ ఆర్ ఇంకో కాంప్లికేషన్స్ రాకుండా ఉండేదానికి. సో ప్రైమరీ ట్రీట్మెంట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ డెంగీకి. రైట్. అజయ్ కడప నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అజయ్ గారు. మేడం నా పేరు అజయ్ కుమార్ మేడం, నేను ఫార్మసిస్ట్ మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు యాక్చువల్గా మెయిన్ గా చిన్న పిల్లల్లో అనేది జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా తింటున్నారు మేడం. అవును.
మేడం దానివల్ల వాళ్ళకు ఈ కంటి చూపు అనేది మంద గీయడం అని, హెయిర్ ఫాలింగ్ అనేది, అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేది ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి చెప్పండి మేడం. వాళ్ళకు దాంతో పాటు సెల్ ఫోన్స్ కన్నా ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. ఆకలి అనేది సరిగా తినట్లేదు మేడం. అది ఎందువల్ల అంటారు మేడం మామూలుగా? మీరు అడిగిన క్వశ్చన్ పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు, కంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, సెల్ ఫోన్స్ ఎక్కువ వాడుతున్నారు అన్నది కదా. సో ఇది డెఫినెట్గా మొత్తం మన కమ్యూనిటీలో అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది. మనం జంక్ ఫుడ్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది మన బర్గర్ కింగ్ కానీ మెక్డానల్డ్స్ మాత్రమే కాదు జంక్ ఫుడ్. మనం తినే ఇంతకుముందు మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు స్వీట్స్ అంటే పండగకు సంవత్సరానికి ఒక 5-6 సార్లు చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు చూస్తే మన ఇంట్లో స్వీట్స్ ఎప్పుడూ ఉంటాయి, దానికి స్పెసిఫిక్ పండగ అనేం లేదు, ఎక్కువ తింటూ ఉంటాం. స్వీట్స్ కానీ మిక్స్చర్ లాంటివి కానీ ఇవి కూడా జంక్ ఫుడ్ టెక్నికల్గా అయితే కనుక. సో ఏదైనా మనము చిప్స్ ఆల్మోస్ట్ ఎప్పుడు అందరి ఇళ్ళల్లో చిప్స్ ఉంటాయి. ఈ ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి చాలా చాలా కామన్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ కిందకే లెక్క పెట్టుకోవాలి. సో కొంచెం జాగ్రత్తగా తినాలి. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలంలో ఎక్కువ శ్రమతోటి పనిచేసేవాళ్ళు. తోటలకు వెళ్ళి పొలాలలో ఎక్కువ పండించడానికి ఎక్కువ శ్రమ పడేది. కానీ ఈరోజు మనకి అసలు శ్రమ అనేదే లేదు. సో మనకి ఫుడ్ రిక్వైర్మెంట్ యాక్చువల్గా తగ్గింది, కానీ మన ఇంటేక్ ఎక్కువైపోయింది. సో మనకి యాక్చువల్గా అంత ఫుడ్ అవసరం లేదు, మనం ఫుడ్ క్వాంటిటీ తగ్గించుకోవాలి. అది గ్రహించకుండా మనం పేరెంట్స్ ఏం చేస్తాం, పిల్లలు సరిగ్గా తిండి తినట్లేదని చెప్పి వాళ్ళకి ఫోర్స్ చేస్తూ ఉంటాం. తిండి ఫోర్స్ చేయడం కూడా మంచిది కాదు. మనం అది చెడ్డ అలవాటు పిల్లలకి నేర్పిస్తున్నాం. సో పిల్లలకి ఫోర్స్ చేసి తిండి పెట్టాల్సిన అవసరము లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటి, తిండి తినట్లేదని చెప్పి ఫోన్లు ఇస్తాం పిల్లలకి, ఫోన్ల మీద కూర్చోబెట్టేసి తిండి పెడుతూ ఉంటాం. దట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి రాంగ్ ఐడియాస్ నేర్పిస్తున్నాం. ఇది డెఫినెట్గా ఆపేసేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య ఈ వారంలో అనుకుంటా న్యూయార్క్ స్టేట్లో కూడా ఫోన్స్ టు బి బ్యాన్డ్ ఇన్ స్కూల్స్ అని చెప్పి లా తీసుకొస్తున్నారు. బికాస్ ఇది హెల్త్కి సంబంధించిందే కాకుండా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ చాలా చాలా ఎక్కువ అయిపోతున్నాయి పిల్లలకి. డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లాంటివి. ఎందుకంటే మనుషులతోటి మాట్లాడకుండా ఎంతసేపు ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఇంటరాక్షన్స్ ఎక్కువైపోతుంది. దానివల్ల సైకలాజికల్ ఇష్యూస్ చాలా చాలా ఎక్కువైపోతున్నాయి. సో డెఫినెట్గా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఐ ప్రాబ్లం, మొత్తం బాడీకి అంతా లైఫ్కే ఇంపాక్ట్ అయ్యేలా అవుతుంది ఈ మధ్యకాలంలో. రైట్. వైజాగ్ నుంచి సాయి గారు, హలో అండి. హలో చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సాయి గారు. మేడం అయితే యాక్చువల్లీ ప్రాబ్లం అయితే నాకు కాదు, మా వైఫ్ కి, చేసుకోబోయే వైఫ్ కి. చెప్పండి చెప్పండి. తనకైతే అంటే కొంచెం శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా, నెక్స్ట్ డిఫరెంట్ స్మెల్, అలా రీసెంట్ గా మాది ఒక ఫెస్ట్ అయింది. దాని తర్వాత తను అలా అవుతుంది. సో అంటే చాలా వీక్ గా అయిపోతుంది తను, ఏదైనా తినుకుంటా ఉండడం ఇలాంటివి. హాస్పిటల్కి తీసుకెళ్ళినా టాబ్లెట్స్ ఇచ్చారు, కోర్స్ వాడుతున్నాం. సో అది మీరు సాయి గారు, ఐ థింక్ ఇట్స్ కంప్లైంట్స్ నాకు కొంచెం వేగ్గా ఉన్నాయి. బట్ జనరల్గా శ్వాస స్మెల్ వస్తుంది, నోట్లోంచి స్మెల్ అంటే జనరల్గా అది జింజబైటిస్ అనే ప్రాబ్లం ఉండొచ్చు, డెంటిస్ట్ దగ్గర చూపించాలి. కానీ మీరు చెప్పే ప్రాబ్లం అది ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు వీక్గా ఉంటున్నారు మనిషి అంటున్నారు. సో అది జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇవాల్యుయేట్ చేయించుకుంటే బెటర్ అవుతుందండి. రైట్. డాక్టర్ గారు, డెంగ్యూ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా, నిజంగా దీనికి కూడా వ్యాక్సిన్ ఉందా, ఉంటే ఎవరికి ఇస్తారు, ఈ విషయాల గురించి మాకు చెప్తారా? సో డెంగ్యూ వ్యాక్సిన్ అన్నది 20 సంవత్సరాల రీసెర్చ్ ద్వారా ఈ మధ్యనే సౌత్ అమెరికా, ఈ మెక్సికో, ఈ కంట్రీస్లో అప్రూవ్ అయింది, యూఎస్లో కూడా అప్రూవ్ అయింది. ఇట్స్ ఎ లిటిల్ ట్రిక్కీ. డెంగ్యూ వ్యాక్సిన్ అనేది ట్రిక్కీ. ఎందుకంటే డెంగ్యూ ఇందాక చెప్పాను 4 రకాల వైరసెస్ ఉంటాయి అని. ఫస్ట్ టైం డెంగ్యూ వచ్చిన వాళ్ళకి జనరల్గా మైల్డ్ డిసీజ్ ఉంటుంది. సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి ఇంకా సివియర్గా ఉంటుంది. సో ఇప్పుడు నాకు డెంగ్యూ రాలేదనుకోండి, నేను ఇప్పుడు వ్యాక్సిన్ ఇస్తే ఆ వ్యాక్సిన్ తర్వాత మళ్ళీ డెంగ్యూ వస్తే అది ఇంకా సివియర్ అవుతుంది. సో కొంచెం మామూలుగా జబ్బుల కంటే ఇది కొంచెం ట్రిక్కీ. సో డెంగ్యూ వ్యాక్సిన్ ఎవరికి ఇస్తారు?
ఇప్పుడు ఒక వ్యాక్సిన్ అయితే ఐడెంటిఫై చేశారు, ఇట్స్ అప్రూవ్డ్ అగైన్ నార్థన్ అమెరికాలో, సదర్న్ అమెరికన్ కాంటినెంట్స్లో కొన్ని చోట్ల అప్రూవల్ అయింది. డెంగీ వ్యాక్స్ అనుకుంటా దాని పేరు. ఆ వ్యాక్సిన్ ఎవరికైనా ఇవ్వచ్చు, పిల్లలు పెద్దలకి అందరికీ ఇవ్వచ్చు. కానీ ఆ వ్యాక్సిన్ ఇచ్చే ముందర ఆల్రెడీ డెంగీ వచ్చిందా లేదా అన్న బ్లడ్ టెస్ట్ చేసి, ఇందాక చెప్పాను ఐజీజీ టెస్ట్ ఉంటుందని చెప్పి, ఇట్లా టెస్ట్ చేసి ఇంతకుముందు డెంగీ వచ్చిందా లేదా చూసుకొని, ఒకవేళ ఇంతకుముందు డెంగీ వచ్చింటే వాళ్ళకి మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. అండ్ ఈ వ్యాక్సిన్ జనరల్గా ఎండమిక్ కంట్రీస్లో ఇస్తాం. ఎందుకంటే అంటే ఎండమిక్ కంట్రీస్ అంటే ఆ ప్రదేశంలో ఎక్కువ డెంగీ చూస్తుంటాం. సో డెంగీ పెద్ద చూడలేదనుకోండి, ఆ ఏరియాస్లో ఐజీజీ నెగిటివ్ ఉంటుంది జనరల్గా, బికాస్ డెంగీ పెద్దగా ఉండదు. సో వాళ్ళకి ఒకవేళ ఇస్తే వ్యాక్సిన్, ఇంతకుముందు ఆల్రెడీ జబ్బు లేదు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ డెంగ్యూ వస్తే సీరియస్ రావచ్చు. సో జనరల్గా ఈ వ్యాక్సిన్ ఈస్ గివెన్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ హ్యాడ్ డెంగీ ఇన్ ద పాస్ట్. అండ్ ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కూడా ఆల్ 4 strains ఆర్ కవర్డ్ ఇన్ దిస్ వ్యాక్సిన్. సో ప్రొటెక్షన్ కొంచెం బ్రాడ్గా ఉండేదానికి అని చెప్పేసి. మనకి ఇంకా ఇండియాలో రాలేదు, హోప్ఫుల్లీ త్వరలో రావచ్చు. దట్ విల్ హెల్ప్ అస్. రైట్. ఈ మలేరియా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? సో డెంగీ, చికెన్గున్యా, మలేరియా ఇవన్నీ కూడా మస్కిటోస్తో వచ్చే ఇన్ఫెక్షన్స్. మస్కిటోస్ బైట్ అవాయిడ్ చేస్తే మనకి ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. కానీ మలేరియా స్పెసిఫిక్గా చూస్తే మనకి యాక్చువల్గా ఇప్పుడు ఇండియాలో కొంచెం నెంబర్స్ బాగానే తగ్గిపోయినాయి. కొన్ని పాకెట్స్ ఆఫ్ ఏరియాస్, కొన్ని ట్రైబల్ ఏరియాస్లో కొన్ని చోట్ల అట్లా కనిపిస్తుంది. కానీ ఓవరాల్ నెంబర్స్ చూస్తే తగ్గిపోయినాయి. కానీ ఒకవేళ మనము ఎక్కువ మలేరియా ఉండే ఏరియాస్కి వెళ్తే అప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈ మధ్య ఎక్కువ ప్రజలు ట్రావెల్ చేస్తున్నారు. కంబోడియా, వియత్నాం లేదా ఆఫ్రికా ఇట్లా దేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల మలేరియా ఇంకా ఎక్కువ ఉంది. అప్పుడు వెళ్ళే ముందు ప్రొఫిలాక్టిక్ మెడికేషన్స్ అని తీసుకోవచ్చు. కొన్ని రకాల మెడికేషన్స్ ఉన్నాయి. కొన్ని మెడికేషన్స్ డాక్సిసైక్లిన్ లాంటివి అయితే రోజు తీసుకోవాల్సింది ఉంటుంది. కొన్ని మెఫ్లోక్విన్ అయితే వీక్లీ వన్స్, అట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏ ఆప్షన్ బెటర్ అనేది మీరు ఫస్ట్ మీ డాక్టర్ దగ్గరికి పోయి తీసుకుంటే బెటర్. ఈ ప్రాసెస్ అన్నది కనీసం 2-3 weeks ముందే స్టార్ట్ చేసుకోవాలి, ట్రావెల్కి ముందే. ఎందుకంటే మందులు మనకు పడతాయా లేదా చూసుకోవాలి. అండ్ మందులు ట్రావెల్కి కొద్ది రోజులు ముందే స్టార్ట్ చేయాలి. అండ్ ట్రావెల్ రిటర్న్ వచ్చినాక ఆల్మోస్ట్ 4 weeks తర్వాత కూడా తీసుకోవాల్సింది ఉంటుంది. సో మనము మలేరియా తక్కువ ఉన్న ప్లేస్ నుంచి మలేరియా ఎక్కువ ఉన్న ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఇట్లా మందులు తీసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్, సే ఇప్పుడు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో మలేరియా ఎక్కువ ఉంది. అక్కడ ఏం చేస్తారు, గవర్నమెంట్ ప్రోగ్రామ్సే ఉన్నాయి. పిల్లలకు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ ఈ మలేరియా హై సీజన్ ఉన్న టైమ్స్లో వాళ్ళకి కొన్ని మందులు ఇస్తారు. సో దట్ మలేరియా అన్నది రాకుండా ఉండేదానికి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మలేరియా వస్తే చాలా చాలా సివియర్ అవ్వచ్చు. సో మలేరియా రాకుండా దానికి వాళ్ళకి పీరియాడిక్గా మందులు ఇస్తూ ఉంటారు. మాస్ యూనివర్సల్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ లాగా చేస్తుంటారు. ఇది దట్ సీమ్స్ టు బి వెరీ హెల్ప్ఫుల్ ఇన్ సర్టన్ కంట్రీస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సుంతానా రెడ్డి గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డెంగ్యూ గురించి. అండ్ మా అపోహల్ని నివృత్తి చేశారు, కాలర్స్ డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.